అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం విష్ణువు యొక్క దివ్య ఆయుధం అయిన సుదర్శన చక్రం గురించి తెలుసుకుంటున్నాం. ఇది విష్ణువు యొక్క దివ్య ఆయుధం. ఇది విశ్వకర్మ చేత సృష్టించబడిన విష్ణువు యొక్క ఆయుధము. వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ఇది హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా నమ్ముతారు. ఇది విష్ణువు యొక్క ఆజ్ఞపై ఎగురుతుంది. అది విష్ణు కోరికతో మాత్రమే ఆగిపోతుంది. విష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుడు తన బంధువు శిశుపాలుని శిరచ్ఛేదనం చేయడానికి దీనిని ఉపయోగించాడు. ఈ ఆయుధం విష్ణువు యొక్క చేతి వేలిపై ధరించబడి ఉంటుంది. వామన పురాణంలోని ఒక కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు శివుణ్ణి 108 అందమైన కలువలతో అర్చిస్తాడు. అప్పుడు పరమశివుడు ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువుకి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి. అవి సకల దేవతలను, రాశులని, ఋతువులని, అగ్నిని, సోముణ్ణి, మిత్రావరులను, ఇంద్రుడు, విశ్వదేవతలు, ప్రజాపతి, హనుమంతుడు, ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు ప్రతిష్ఠితమై ఉంటాయి అని చెప్తాడు పరమశివుడు. అప్పుడు విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలసి ఉన్నది అని చెబుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు. పరమశక్తివంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది. ఆ విధంగా ఖండింపబడిన శివుణ్ణి చూసి విష్ణువు ఖిన్నుడవుతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం నా ప్రాకృత వికృత రూపాలను మాత్రమే ఖండించింది, కానీ నా స్వభావమైన తత్వాన్ని ఏమీ చేయలేకపోయిందని ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీరాముణ్ణి సంహరించమని చెబుతాడు. ఆ 3 ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరూపాక్షగా పూజింపబడతాయని చెబుతాడు. సుదర్శనోపనిషత్తు ప్రకారం సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత తయారు చేయబడింది. విశ్వకర్మ తన కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో 3 తయారు చేశాడు. ఒకటి పుష్పక విమానం, 2వది పరమశివుని త్రిశూలం, 3వది విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం. సుదర్శన చక్రం దేవుళ్ళు ప్రసాదించిన ఆయుధాలలో శక్తివంతమైన ఆయుధం. విష్ణువు ఆయుధం అయిన సుదర్శన చక్రాన్ని శత్రువులపైకి సంధిస్తే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయేవారని పురాణ గాథలలో ఉంది. వీటి వల్ల కలిగే ఉపయోగం: విష్ణువు ఆజ్ఞ ప్రకారం వెళ్లే సుదర్శన చక్రం మళ్ళీ విష్ణువు వెనుదిరిగి రమ్మని ఆజ్ఞ ఇచ్చే వరకు శత్రువులను అంతం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు అంటే, ప్రస్తుతం మిసైల్గా ఈ అస్త్రాన్ని పోలిన దాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ సుదర్శన చక్రం విష్ణువు వేలిని ధరించి ఉంటుంది. ఇంకా ఆ చక్రం తన పని అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నగా మారి యథాస్థానానికి వెళ్ళిపోతుంది. అంటే విష్ణువు చేతివేలు మీదికి వెళ్ళిపోతుంది. విదేశీయులు సుదర్శన చక్రాన్ని మిసైల్తో పోల్చారు. కానీ మిసైల్ కంటే 1,000 రెట్లు గొప్ప శక్తి కలది. 1,000 సూర్యుల ప్రకాశంతో ఉంటుంది ఈ సుదర్శన చక్రము. ఓం నమో నారాయణాయ. వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.